మాజీ మంత్రి పేర్ని నాని అతని కుమారుడు పేర్ని కిట్టుకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికి వెళ్లారు పోలీసులు. ఇంట్లో లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించారు పోలీసులు. నిందితులుగా పేర్ని నాని, ఆయన భార్య జయసుధ, ఆమె పిఏ మానస తేజాన్ని చేర్చారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 2 గంటలలోపు స్టేషన్కు రావాలంటూ నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. దీంతో వరుసగా పేర్ని నాని కుటుంబానికి షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి. ముఖ్యంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి రేషన్ బియ్యం కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం కేసులో పోలీసులు ఈ దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా గోడౌన్లో రేషన్ బియ్యం కేసులో దర్యాప్తును వేగవంతం చేస్తారని చెప్పాలి. తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించారు. నిందితులుగా పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ ఉన్నారు. కేసు దర్యాప్తుకు సహకరించాలని పోలీసులు చెప్తున్నారు.